మన భారతదేశంలో ఎన్నో పండగలున్నాయి. కానీ కొత్త సంవత్సరానికి ఆరంభం ఇచ్చే పండగేదైనా ఉందా అంటే అది ఉగాది. కానీ మీకు తెలుసా? ఉగాది ఎలా వచ్చింది? ఎందుకు జరుపుకుంటారో? ఉగాది రోజు చేసే ప్రతి ఆచారం వెనుకున్న అర్థమేమిటి? ఈరోజు ఈ వీడియోలో ఉగాది యొక్క పూర్తి కథ, దాని ప్రత్యేకత, మన జీవితంతో ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించడం ప్రారంభించిన రోజు ఉగాది అని చెబుతారు. ఆ రోజునుంచే కాలగణన ప్రారంభమైంది. అందుకే ఉగాదిని యుగాది అని కూడా అంటారు. యుగాది అంటే యుగానికి ఆది, కొత్త కాలానికి ప్రారంభం. ఉగాది అనే పదం రెండు పదాల నుంచి వచ్చింది. యుగ అంటే కాలం, ఆది అంటే ప్రారంభం, అంటే కొత్త సంవత్సరానికి ప్రారంభం. అందుకే తెలుగు మరియు కన్నడ ప్రజలు ఈ రోజును కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. ఉగాది అంటే కేవలం పండగ మాత్రమే కాదు, ఇది మన జీవితంలో ఒక కొత్త ప్రారంభం. పాత సంవత్సరంలో జరిగిన సంతోషాలు, బాధలు, అనుభవాలు అన్నింటినీ గుర్తుచేసుకుంటూ కొత్త ఆశలతో, కొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరాన్ని స్వాగతించే రోజు. ఉగాది రోజు ఉదయం త్వరగా లేచి నూనె స్నానం చేస్తారు. ఇంటి ముందు రంగవళ్ళులు వేస్తారు. తలుపులకు మామిడి ఆకులతో తోరణాలు కడతారు. కొత్త బట్టలు వేసుకుంటారు. దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉగాది రోజు ప్రత్యేకంగా చేసే ఒక ముఖ్యమైన వంటకం ఉంది. అదే ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో 6 రకాల రుచులుంటాయి. వేప పువ్వు, చేదు; బెల్లం, తీపి; చింతపండు, పులుపు; మిరపకాయ, కారం; ఉప్పు; మామిడి, తీయటి పులుపు. ఈ 6 రుచులు మన జీవితంలో వచ్చే 6 రకాల అనుభవాలను సూచిస్తాయి. ఉగాది రోజు మరో ముఖ్యమైన ఆచారం పంచాంగ శ్రవణం. పండితులు కొత్త సంవత్సరంలో వర్షాలు, వ్యవసాయం, ఆర్థిక పరిస్థితులు, ప్రజల జీవితం ఎలా ఉంటాయో చెబుతారు. ఉగాది అంటే కేవలం పండగ మాత్రమే కాదు, మన జీవితానికి ఒక కొత్త ప్రారంభం. మన జీవితంలో ఎన్ని రకాల అనుభవాలు వచ్చినా ధైర్యంగా ముందుకు సాగాలని మనకు గుర్తుచేసే పండగే ఉగాది. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.